హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శాంతిశ్రీ రెసిపీ స్టూడియో. ఈ వీడియోలో నేను మీకు ఆలు సమోసా రెసిపీ చూపించబోతున్నానండి. మనం బయట తినే ఆలు సమోసాని ఇప్పుడు ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్ వరకు మైదా పిండిని యాడ్ చేద్దాం. యాడ్ చేసి ఇందులో రుచికి సరిపడా ఉప్పు, ఒక పావు స్పూన్ వరకు వాముని తీసుకోవాలి. అలాగే ఇందులో మనం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు రిఫైన్డ్ ఆయిల్ని కానీ, డాల్డాని కానీ, నెయ్యిని కానీ తీసుకోవచ్చండి. తీసుకొని పిండిని ఈ ఆయిల్తో ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఆ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేయాలి. ముందు మనం ఆయిల్ని యాడ్ చేసాం కదా, ఈ పిండిని ఆయిల్ని మిక్స్ చేద్దాం. బాగా మిక్స్ చేయాలండి. ఒక 3 to 5 మినిట్స్ పాటు ఆయిల్తో మిక్స్ చేసిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా ఉండేలాగా మిక్స్ చేసుకోవాలి పిండిని. ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండిని మనం దీని మీద తడి క్లాత్ని వేసి ఒక 20 నిమిషాల నుంచి 30 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. తడి క్లాత్ అంటే వాటర్లో తడిపి పూర్తిగా గట్టిగా పిండేసిన క్లాత్ని మనం ఈ పిండి మీద పెట్టాలి. ఇప్పుడు మనం ఉడికించిన బంగాళదుంప ముక్కల్ని కూడా ఒక క్లాత్ మీద పెడితే వాటిలో ఉన్న చెమ్మంతా పోతుందండి. అది మనకి స్టఫింగ్ కోసం యూజ్ చేస్తాం. ఇందులో ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని పోసుకొని సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేద్దాం. యాడ్ చేసి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పావు స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే రుచికి సరిపడా కారంని కూడా యాడ్ చేయాలి. నేనైతే 1 స్పూన్ కారం వేస్తున్నానండి. ఇక్కడ మీరు మీ టేస్ట్కి తగినట్టుగా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇందులో ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా పొడిని యాడ్ చేయాలి. యాడ్ చేసుకొని ఇందాక మనం చెమ్మ లేకుండా ఉండటం కోసం ఆరబెట్టుకున్నాం కదండి ఉడికించిన బంగాళదుంప ముక్కల్ని, వాటిని ఇలా మ్యాష్ చేసుకొని వేసుకోవాలి. అలా చెమ్మ లేకుండా ఆరబెట్టడం వల్ల ఏంటంటే మనకి సమోసాలు ఎక్కువసేపు క్రిస్పీగా ఉంటాయి. ఇలా బంగాళదుంపని మ్యాష్ చేసి యాడ్ చేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసి ఇలా కొద్దిసేపు మిక్స్ చేయాలి. ఒక 2 to 3 మినిట్స్ పాటు ఇలా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడు మనం యాడ్ చేసిన స్పైసెస్ అన్నీ బంగాళదుంప ముక్కలకు కూడా పట్టి కర్రీ అనేది టేస్టీగా తయారవుతుంది. ఇలా 2 to 3 మినిట్స్ పాటు మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బంగాళదుంప కర్రీ ఉంది కదా, దీన్ని పక్కన పెట్టేసుకుందాం. పూర్తిగా చల్లారనివ్వాలండి ఆ కర్రీని. ఇప్పుడు మనం సమోసా కోసం షీట్లు రెడీ చేద్దాం. ముందుగా మనం నానబెట్టుకున్న పిండి ఉంది కదా, అరగంట పాటు నానబెట్టుకున్న పిండిని ఒక 2 to 3 మినిట్స్ పాటు ఇలా కలుపుకొని దీన్ని ఇలా రోల్ లాగా చేసి ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఇలా పిండి అంతటిని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసిన తర్వాత ఫ్లోర్ని డస్ట్ చేసుకోవాలి. మైదా పిండితో ఫ్లోర్ని ఇలా డస్ట్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక్కొక్క పార్ట్ని తీసుకొని ఇలా బాల్స్ లాగా చేసుకున్నాం కదా, ఒక్కొక్క బాల్ని తీసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలన్నమాట. ఇవి ఓవల్ షేప్లో ఉండేలాగా ఒత్తుకోవాలండి. కోడిగుడ్డు షేప్లో వచ్చేలాగా ఒత్తుకోవాలి. ఒత్తుకొని వీటిని మధ్యలోకి కట్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపించిన విధంగా మధ్యలోకి కట్ చేసుకోవాలి. డి షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇలాగే అన్ని పిండి ముద్దల్ని కూడా ఓవల్ షేప్లో చేసుకొని మధ్యలోకి కట్ చేసుకొని సమోసా కోసం షీట్స్ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా తీసుకొని స్ట్రైట్ లైన్ లాగా ఉంది కదా, అక్కడ కొంచెం వాటర్ని అప్లై చేసి మధ్యలోకి వీడియోలో చూపించిన విధంగా 2 అంచుల్ని పట్టుకొని మధ్యలోకి ఇట్లా ప్రెస్ చేసామంటే వీడియోలో చూపించిన విధంగా వస్తుంది. ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలు కర్రీ ఉంది కదా, దీన్ని స్టఫింగ్ లాగా పెట్టుకోవాలన్నమాట. ఈ బంగాళదుంప కూర పూర్తిగా చల్లారాలండి. చల్లారిన తర్వాతే పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత అంచులకి కొంచెం వాటర్ని అప్లై చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేయాలి. ఒకవేళ ఇలా ప్రెస్ చేస్తున్నప్పుడు అంటుకోకపోతే ఆ వాటర్ని అప్లై చేసుకొని ప్రెస్ చేశారంటే చాలా ఈజీగా క్లోజ్ అయిపోతుంది. ఇలా కంప్లీట్గా క్లోజ్ చేయాలండి. కర్రీ ఏమాత్రం బయటికి రాకుండా క్లోజ్ చేయాలి. వీడియోలో చూపించిన విధంగా మీకు నచ్చిన సైజులో చేసుకోండి ఈ సమోసాలని. సేమ్ ఇదే ప్రాసెస్లో అన్ని సమోసాలని కూడా అన్ని షీట్స్తోనూ సమోసాలను చేసుకోండి. నేను ఇంకొకటి చూపిస్తున్నాను. ఇలా స్ట్రైట్ లైన్ దగ్గర వాటర్ని అప్లై చేసుకొని 2 ఎండ్స్ని కూడా పట్టుకొని క్లోజ్ చేయాలి. ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఆ కోన్ దగ్గర ఉంది కదా, ఆ కోన్ షేప్ని కూడా క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసేసి ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని ఇందులోకి పెట్టుకోవాలి. ఇందులోకి పెట్టుకొని అంచులకి వాటర్ అప్లై చేసుకొని అంచుల్ని క్లోజ్ చేసేయాలి. స్టఫింగ్ ఏమాత్రం బయటికి రాకుండా ఉండేలాగా క్లోజ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చక్కగా ప్రెస్ చేస్తూ క్లోజ్ చేయాలండి. ఇలా క్లోజ్ చేయడం వలన మనకి ఆయిల్లో వేసినప్పుడు స్టఫింగ్ అనేది ఏమాత్రం బయటికి రాకుండా ఉంటుంది. ఇలా క్లోజ్ చేయడం పర్ఫెక్ట్గా వస్తే చాలు, మీకు సమోసా చేయడం వచ్చేసినట్టే. అంత మెయిన్ అనమాట ఈ పాయింట్ అనేది.
ఇలా అన్ని షీట్స్ని సమోసాలాగా చేసేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక్కొక్కటిగా సమోసాలని ఆయిల్లోకి వేయాలి. మరీ ఎక్కువ సమోసాలు వేయకూడదండి. మీరు తీసుకున్న ప్యాన్ సైజుని బట్టి యాడ్ చేసుకోండి. అలాగే సమోసా ఫ్రై అయ్యేటప్పుడు మీరు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనూ పెట్టద్దు, హై ఫ్లేమ్లోనూ పెట్టద్దు. కన్ఫామ్గా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. అప్పుడే ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట సమోసాలు మనకి. మనం ఇలా సమోసాల్ని రెండు వైపులా ఫ్రై అయ్యేలాగా రెండు వైపులకి టర్న్ చేస్తూ ఫ్రై చేయాలండి. అప్పుడే మనకి చక్కగా క్రిస్పీగా కలర్ఫుల్గా సమోసాలు రెండు వైపులా ఉంటాయి. మంచి టేస్టీగా రెడీ అవుతాయి అన్నమాట. ఇలా వీడియోలో చూపించిన విధంగా వచ్చిన తర్వాత మనం వీటిని తీసేసుకొని టిష్యూ పేపర్ మీదకి వేసుకోవాలి. ఇలా మనం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయచ్చండి. ఇంకొంచెం కలర్ వస్తాయి మనం తీసేసిన తర్వాత. అందుకనే మనం ఇలా ఉన్నప్పుడు తీసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎంచక్కా క్రిస్పీగా ఉండే ఆలు సమోసా ఇంట్లోనే రెడీ అయిపోయాయండి. సేమ్ మనం బయట తిన్నట్టే ఉంటాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.